హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీనెస్. రౌడీల నుంచి, అక్రమార్కుల నుంచి, దొంగల నుంచి, లంగల నుంచి సామాన్య ప్రజలను కాపాడాల్సిన ఉద్యోగస్తులు పోలీసు వారు. ఈ పోలీసు వారే అక్రమదారులు ఎంచుకొని అక్రమార్కుల్లాక లంచగొండిల్లా మారి పబ్లిక్ని అయితే పీక్క తింటా ఉన్నారు. ఇప్పుడు మన వెనక కనిపించే సార్ కూడా అసంటాయండి. నిన్న దొరికిండు ఆయన. పేకాటలో దొరికిన వ్యక్తులను అక్కడున్న వస్తువులు స్వాధీనపరచుకొని, అక్కడున్న డబ్బులు స్వాధీనపరచుకొని, అక్కడున్న బండ్లు స్వాధీనపరచుకొని, కార్లు ఇవన్నీ స్వాధీనపరచుకొని ఆ రోజు రాత్రి వదిలేసినట్ట వాళ్ళని వదిలేసి కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి మిమ్మల్ని రిమాండ్ చేస్తా, లంచం ఇస్తే వదిలిపెడతా, లేకపోతే రిమాండ్ చేస్తా అని బెదిరిస్తున్నట్ట. ఆ వార్త ఏందో ఒకసారి చూద్దాం. ఈయననే చూడరు జర చూమి. ఈసారి ఎవడన్నా సామాన్యుడు తప్పు చేస్తేనేమో మీరు ఎవరు చూస్తే ఏం ప్రాబ్లం లేదు, కొంతమందికి మండుతుండొచ్చు, మండినా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే సామాన్యుడు తప్పు చేస్తేనేమో కటకడాల పాలు పంపుతారు, లేని సెక్షన్లు పెడతారు, అన్ని నోటుకొచ్చిన మాటలు తిడతారు. మరి మీరు దొరికితే అందుకే మనం కోరుకోవాల్సింది ఏంటి, మంచి డైనమిక్ ఆఫీసర్లు ఉండాలి. మొన్న సిపి గారు ఊపిట కూడా నేను చాలా భావోద్వేగానికి గురై స్టేటస్లు పెట్టినా కొద్దీ కొంతమంది నవ్వుకురు. ఆ నవ్వుకున్నాడు ఎప్పుడైనా నవలపాలు అవుతాడు. ఎందుకు, ఆయన ఉన్నన్ని రోజులు ఎంత కంట్రోల్ చేయాలో అంత కంట్రోల్ చేశారు. ఒక్కరన్నా మీరు సిద్దిపేట జిల్లాలో ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఒక్కరన్నా లంచాలు తీసుకురా? ఆయన ఉన్న 3 నెలల కాలంలో ఒక్క ఆఫీసర్ కూడా లంచం తీసుకోవాలి. ఎక్కడ లంచం అన్న మాట ఎత్తే కథం ఇట్లా సింహం గుర్తుకొచ్చినట్టు అయింది. అందుకే అలాంటి ఆఫీసర్లు ఉండాలి. అలాంటి ఆఫీసర్ లేకపోతే గిట్లనే తయారవుతారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. ఎక్కడ ఇది? ఎస్ఐ శ్రీకాంత్, డ్రైవర్ ఎండి నజీర్. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయుటానా ఎస్ఐ శ్రీకాంత్ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వరంగల్ రేంజ్లో ఏసీబీ డిఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం గత ఏడాది మొన్ననే డిసెంబర్ 29న గోపాలపూర్లోని ఓ ఇంట్లో కొందరు జూదం ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. 9 మందిని పట్టుకొని 1,86,000 నగదు, 3 కార్లను సీజ్ చేశారు. వివరాలు తీసుకుని అదే రోజు సాయంత్రం ఇంటికి పంపించారు. ఎస్ఐ శ్రీకాంత్ మరుసటి రోజు నిందితులకు ఫోన్ చేసి 30,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే రిమాండ్కి పంపిస్తానని బెదిరించింది. ఇక చూడరు కథ. 1,86,000. ఇప్పుడు ఇంకో వార్త ఉంది దీంట్లోనే. 1,86,000 నగదు స్వాధీనం చేసుకుని 3 కార్లు సీజ్ చేసిండు. అదేంది అఫీషియల్. ఇప్పుడు అవి కోర్టుకు చెప్పారు కదా. ఇప్పుడు అయినా జూదమాటలకు రిమాండ్ అనేది నేను ఎక్కడ చూడలేదు. మరి ఫైన్ కట్టించి వదిలేస్తారని తెలుసు నాకైతే. నిందితులకు ఫోన్ చేసి 30,000 ఇవ్వాలి, లేకపోతే రిమాండ్ చేస్తా, దీంతో 15,000 ఇస్తామని నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. బేరం ఆడారు. అయ్యో దండం పెడతారు కాల్ముక్త. ఉన్నాయనలేవా? ఇప్పుడు మళ్ళీ నువ్వు 30,000 అంటే మేము ఏడికి వెళ్ళేవాలి, ఇంట్లో మా పిల్లలు వీడికే తిడుతున్నారు అని ఒప్పందం కుదుర్చుకోరట. 15,000 ఒప్పందం కుదుర్చుకొని ఎస్ఐ గారికి ప్రైవేట్ డ్రైవర్. నిజానికి పోలీసులకు ఒక ఇన్నోవా, ఒక డ్రైవరు, టీఏలు, డిఏలు, ₹1,00,000 జీతాలు ఇవన్నీ ఇచ్చినాక కూడా ఇంత కకృతి ఎందుకో నాకు అర్థం కాదు. 15,000 రూపాయలు తీసుకొని అడ్డగా దొరికితే 15,000 రూపాయలు 15,000 తీసుకొని దొరికింది. ఏం లాభం? ₹1,00,000 జీతం. ఇప్పుడు ఈ దొంగతనంలో దొరికితే ఏం లాభం చెప్పు? కెరియర్కి ఇబ్బంది, పేరు ఖరాబ్. చిన్న కకృతి ఆశలు మారుకుంటే మంచిది. ఏమైనా తిట్లుందా? ఇంకోటి చూడద్దు. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్టు. ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యిండు? ఆయన ఏమో జూదమాటల దగ్గర లంచం తీసుకొని దొరికింది. ఈయన ఎందుకు తెలుసా? ఈయన జూదమాడడానికి అప్పులు చేసి గవర్నమెంట్ ఇచ్చిన గన్ని అమ్మేసిండట. మళ్ళా ఏంది, గవర్నమెంట్ ఇచ్చిన గన్ని అమ్మేసిండు. ఈ దొంగతనాలు ఆడిట్ చేసిన రికవరీ ఉంటాయి కదా, రికవరీ పేమెంట్, ఈ రికవరీ పేమెంట్ కూడా వాడుకున్నాడట. దొంగతనం జరిగిన ప్రాంతంలోకి వెళ్ళి రికవరీ చేసిన డబ్బు ఈయన దొంగతనం చేసింది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? అందుకే పైన మంచి ఆఫీసర్లు ఉంటే కింద ఉన్న కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. మనం కోరుకున్నది కూడా అదే.
నిన్న మొన్న కొన్ని కుక్కలు మురిగినాయి. ఒక మంచి ఆఫీసర్ మెచ్చుకున్నప్పుడు ఆయన మంచి పని చేసినప్పుడు 100% మెచ్చుకుంటాం కదా. పైన మంచోళ్ళు పటిష్టమైన వ్యక్తులు ఉంటే కింద కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి. కింద ఉన్న యంత్రాంగం కూడా చాలా సాఫీగా నడుస్తాయి. రూల్ ఇస్ రూల్, రూల్ ఫలారా అన్నట్టు ఉంటుంది. ఇక లేదనుకో, ఎవరు పట్టించుకోకపోతే గిట్లే తయారవుతారు. మనం ఇట్లే ఇస్తుంటాం, వాళ్ళు అట్లే తయారవుతుంటారు.